హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మేము ఫ్యామిలీ డేకి వెళ్తున్నాము. ఇయర్లీ ఈయన ఆఫీస్ కంపెనీ నుంచి ఫ్యామిలీ డే ఉంటుంది బెంగళూరులో. ఇయర్ అయితే ఇంకా బెంగళూరులో ఉన్నాం కదా, బెంగళూరులో ఫ్యామిలీ డేకి అయితే వెళ్తున్నాము. అందరూ రెడీ అయిపోయాము. కాన్విక, నేను, చేతు అందరూ రెడీ అయిపోయి వెళ్తున్నాము. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడ బస్సెస్ అవి పెట్టారు. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి అయితే క్యాబ్ అది బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాము. ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి బస్సులో ఇంకా జాలీవుడ్కి వెళ్తున్నాము. జాలీవుడ్లో ప్లాన్ చేశారు ఈ ఇయర్ ఫ్యామిలీ డే. కాన్విక ఇంకా మధ్యలోకి బస్ అయితే ఒక రెస్టారెంట్ దగ్గర ఆఫ్ చేశారు బ్రేక్ఫాస్ట్ అది చేయడానికి. చేతు ఈ రెస్టారెంట్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ అది చేశాము. దోశ, వడ తీసుకున్నాము. సింగిల్ వడ 40 రూపీస్ ఉంటాయి రెస్టారెంట్లో. సింగిల్ వడ చాలా ఎక్స్పెన్సివ్గా ఇంకా జాలీవుడ్కి అయితే ఎంటర్ అయిపోయాము, వచ్చేసాము. పిల్లలైతే ఇంకా స్టార్టింగ్లో అక్కడ కాసేపు బయట ఆడారు. అది లోపల ఎంట్రన్స్కి ట్యాగ్ అది తీసుకోవాలి. ట్యాగ్ అది తీసుకోవడానికి వాళ్ళ డాడీ క్యూలో అయితే నుంచొని ట్యాగ్ తీసుకోవడానికి వెళ్ళారు. అందరికీ ట్యాగ్స్ కంపల్సరీగా లోపల ఎంట్రన్స్ అవ్వాలంటే. క్యూ చూడండి ఎంతలా ఉందో, చాలాసేపు వెయిట్ చేశారు. ఇంకా బెంగళూరు స్టేట్ వైజ్ మొత్తం కూడా ఇంకా అక్కడికి జాలీవుడ్కి వచ్చారు సాటర్డే ఫ్యామిలీ డే రోజు. ఇదిగో ట్యాగ్స్ అయితే అందరం తీసుకున్నాం. చేతుకు కూడా ట్యాగ్ ఉండాలంట. చేతుకు కూడా వేసుకున్నాడు. ఉంచుకుంటాడో లేదో అనుకున్నాం, పర్లేదు ఉంచుకున్నాడు. చేతు జ్యూస్ అది తాగుతున్నాడు. ట్యాగ్స్ తీసుకున్న తర్వాత ఆఖరికి జ్యూస్ కూడా మనకి ఎలా పిల్లలు అంతకుముందు చూసుకోవాలని అడుగుతున్నా తీసుకోవడానికి లేదంట. ట్యాగ్ అది తీసుకొని వేసుకున్న తర్వాత జ్యూస్ తీసుకొని తాగడానికి కూడా ఎలా ఉంటుంది అక్కడ. జ్యూస్ అయితే తాగి ఇంకా లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. చేతు చూస్తున్నాడు ఏంటిదా అని. ఇంకా స్టార్ట్ అయిపోయి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. కాన్విక్ అయితే ఫుల్ ఎంజాయ్. ఇక్కడైతే హైట్ అది చూసుకోవడానికి వచ్చింది. ఈ హైట్ బట్టి అక్కడ ఎంట్రన్స్ టికెట్ అది డిపెండ్ అయి ఉంటుంది పిల్లలకి, హైట్ వైజ్ని బట్టి. ఇదే జాలీవుడ్. ఎంటర్ అయిపోయాం. భలే ఉంది ప్లేస్ మాత్రం. ఇది ఇక్కడ షూటింగ్స్ అవి కూడా జరుగుతాయంట. లోపల అంతా సెట్ బాగుంది. ఫారెన్ సెట్ టైపు బాగుంది. ఎంట్రీ టికెట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఎంతో మాకైతే తెలియదు. వీళ్ళు కంపెనీ నుంచి తీసుకెళ్తున్నారు కదా. బాగుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అది చూడడానికి. స్టార్టింగ్లో టెడ్డీ అయితే చేతు హైవే ఇస్తున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇదే ఇంకా సెట్టింగ్. లోపలంతా మూవీ షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి అనుకుంటా ఇక్కడ జాలీవుడ్లో. ఇంకా ఒక్కో ప్లేస్ అయితే చూస్తున్నాం. ఇదంతా ట్రైబల్స్ ఉండే ప్లేస్ టైప్ ఉంది. ఇదంతా అరుగు టైపు వెరైటీగా మనం ఇలాంటివి చూసి చాలా డేస్ అయిపోయింది. అరుగు కాన్విక అక్కడ కూర్చొని అరుగు మీద ఒక స్టిల్ దిగింది. వీళ్ళంతా ట్రైబల్స్, వాళ్ళకి సంబంధించి అంతా ఒక మ్యూజియం టైపు పెట్టారు. డిఫరెంట్గా నిజంగా మనుషులు ఉన్నట్టే ఉన్నారు. అవేంటో మరి మాకు అర్థం కాలేదు. అవన్నీ వాళ్ళ ట్రైబల్స్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటా. ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు. చేతు అయితే అలానే చూస్తున్నాడు. అది కూడా బొమ్మే. ఆడుకుంటాడేమో దింపితే చేతు అయితే నేను వచ్చేస్తున్నాడు.
ఇవంతా వాళ్ళకి సంబంధించినవి ట్రైబల్స్కి అదో మ్యూజియంలో పెట్టారు. డిఫరెంట్ లుక్తో బాగుంది ఇదంతా చూడడానికైతే. ఇది చూడండి గోస్ట్ టైప్ ఉంది. కాన్విక అయితే భయపడిపోయింది నిజంగా. దెయ్యమా మమ్మీ అంటుంది. లేదమ్మా అవన్నీ బొమ్మలు అని చెప్తే నిజంగా పొయ్యి పెట్టి ఇది చేసినట్టే సెట్టింగ్ అది బాగా చేశారు. బాగుంది. కాన్విక అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అవన్నీ చూసి. ఇదంతా పాట్స్తో ఇలా చేశారు. డిఫరెంట్ లుక్తో అయితే బాగుంది. కాన్విక అయితే తీసుకోవడానికి ట్రై చేసింది కానీ జస్ట్ మిస్ అయింది కింద పడడానికి. అక్కడ పెట్టేసింది. పాట్స్తో అయితే భలే సెట్ చేశారు పైన. ఇంకా ఇది ట్రైబల్ మ్యూజియం నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకో అనదర్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే కాసేపు పిల్లలు అది ఆడుకున్నారు. కాన్విక అయితే పడిపోయింది. అది వీళ్ళు లెగిసేలోపు అది టర్న్ ఇవాళ నెక్స్ట్ ఇంకా కాన్విక అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. జంపింగ్ స్లైడ్ అది ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా బయటకు వచ్చేసి కాసేపు ఇవి కూడా గేమ్సే, బట్ ఎంత రెడీస్ అవి మనము బాల్ అది వేస్తే ఈచ్ బాల్ 100 రూపీస్ అంట. గేమ్స్లో పెట్టారు. కాన్విక అయితే లెమన్ వాటర్ తాగుతుంది ఫర్ హైడ్రేషన్. చైనా చేద్దాం అంటే ఎటు వెళ్ళైనా ఒకటే. ఎటు వెళ్ళాలి? ఒకవైపుకు ఓపెన్ ఉందా? కనపడింది నాన్న. ఇంకా కొన్ని అయితే చూసాము. ఇదైతే ట్రైన్ మీద మనకి ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళినట్టు ట్రైన్లా సెట్ చేసి సైడ్ యానిమల్స్ డైనోసార్స్ అవి పెట్టారు. అవి రియల్ డైనోసార్స్ కాదు, బట్ చూడడానికి అయితే సేమ్ అలానే ఉన్నాయి యానిమల్స్. ఇవి హెడ్కి అండ్ టైల్కి వచ్చి మూమెంట్ అది ఇచ్చి వెరైటీగా ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు పెట్టారు. వాటర్ ఫాల్స్ అది బాగా సెట్ చేశారు. మనం ట్రైన్లో వెళ్తూ అటు ఇటు కూడా యానిమల్స్ చూస్తున్నట్టు బాగా సెట్టింగ్ అది చేశారు. బాగుంది వ్యూ అది చూడడానికి. వాటర్ ఫాల్స్ అవి బాగున్నాయి. భలే మొబిలిటీ భలే ఇచ్చారు వాటికి అయితే.
ఇది అది కూడా యానిమల్ అవన్నీ బొమ్మ. ఆ వే ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, రియల్ ఎక్స్పీరియన్స్ లాగా విత్ మొబిలిటీ సౌండ్స్తో యానిమల్స్, అది బాగుంది. ఇదైతే డైనోసార్ మ్యూజియం. ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ అయితే చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేశారు. మేమైతే గులాబ్ జామున్, చికెన్ బిర్యానీ, ఇంకా కేక్తో, జ్యూస్తో అయితే లంచ్ అది కంప్లీట్ చేసాం. గులాబ్ జామున్ అయితే చాలా బాగుంది. ఇంకా మమ్మీ కాన్విక ఇది ఎక్కుదాం మమ్మీ అంటుంటే ఇంక ఇది ఎక్కాము. ఫుల్ ఎంజాయ్ చేసింది కాన్విక, మేము కూడా. నెక్స్ట్ ఇదైతే ఫుల్ రౌండ్ అది భలే ఇదవుతుంది, చూడడానికే కళ్ళు తిరిగిపోతున్నాయి. బట్ అది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో కానీ చాలా. ఇదైతే కాన్విక వాళ్ళ డాడీ కార్ రైడింగ్ చేశారు. అది ఒకదానికొకటి ఆ విధంగా టచ్ అవుతూ అదో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ డాడీ అయితే రోప్ కూడా ఎక్కారు. రోప్ అది ఎక్కడానికి ముందు చాలా ప్రికాషన్స్ అది ఇచ్చారు, హెల్మెట్, బెల్ట్స్ అవి. వాళ్ళ డాడీ వెళ్తున్నారు రోప్ మీద. బెస్ట్ ఎక్స్పీరియన్స్. కాన్విక నేను కూడా ఎక్కుతాను మమ్మీ అని ఏడుపు వాళ్ళ డాడీ ఎక్కుతుంటే. బాగుంది. కాన్విక అయితే చిన్న ఎంజాయ్ చేసింది.
ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కాసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని 10 o'clock అయితే డిన్నర్ అండ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా 10 అయిపోయింది. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి 10 అయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఇంకో 3 hours పడుతుంది. ఇంకా గిఫ్ట్గా అయితే ఇది ఇచ్చారు. ఏంటా అని ఓపెన్ చేస్తే హ్యాండ్ స్టీమర్. నేనైతే ఇది ఎప్పుడు చూడలేదు, ఎలా వర్క్ అవుతుందో చూడాలి. విత్ వాటర్ అది యాడ్ చేసి స్టీమ్ చేసుకోవచ్చు క్లాత్స్ అవి. ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాం ఇంటికి వచ్చేసరికి. ఎలా వర్క్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ అయితే ఫ్యామిలీ పిక్, అందరికీ ఒక ఫ్యామిలీ పిక్ తీశారు ఒక మెమరబుల్గా. ఇంకా మేము బ్యాక్ సైడ్ ఈ కప్లో అయితే ఒక 1/2 cup వాటర్ అది యాడ్ చేసుకోవాలి. ఫుల్ కప్ యాడ్ చేయకూడదంట. ఒక 1/2 cup అది యాడ్ చేసి ఈ విధంగా అయితే ఫిట్ చేసి గ్లాస్ అది స్టీమ్ చేసుకోవాలి. హోల్డింగ్స్ అవి ఉన్నా కూడా పోతుంది. బాగుంది, బాగా వర్క్ చేస్తుంది. ఇదే ఇంకా ఇయర్ ఫ్యామిలీ డే గిఫ్ట్. ఫ్యామిలీ డే కూడా జాలీవుడ్లో ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో బాయ్, సీ యూ.